భగవద్గీతలో కాస్మాలజీ అంటే యూనివర్సల్ స్ట్రక్చర్, మెటాఫిజిక్స్ అంటే బియాండ్ ఫిజికల్ అండ్ యోగా కాన్సెప్ట్స్ ఉన్నాయి. శ్రీకృష్ణుడు ప్రకృతిలో సత్వ, రజస్, తమస్ గుణాస్ గురించి చాలా క్లియర్ గా చెప్తాడు. ఇది సైంటిస్టుల ప్రకారం ప్రకృతిలో ఉన్న బ్యాలెన్స్ గురించి చెప్తుంది. మోడర్న్ సైన్స్ కంటే ముందే ఒక ఆర్డినరీ పర్సన్ ఎలా ఇది ఇమాజినేషన్ తో చెప్పగలడు? భగవద్గీతలో టైం కాన్సెప్ట్ కూడా ఉంది. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తాడు, కలయ తస్మై నమః అని. అంటే ఐఆమ్ టైమ్ అండ్ ఐఆమ్ డెస్ట్రాయర్ ఆఫ్ ఆల్ అని అర్థం. భాగవతంలో దీని గురించి ఇంకా స్పష్టంగా ఉంటుంది. టైం గురించి, టైం లైన్ గురించి, మల్టీ యూనివర్స్ గురించి, ప్యారలల్ యూనివర్స్ గురించి, యూనివర్స్ గురించి చాలా డెప్త్ గా ఉంటుంది. సైంటిస్టులు భూమి మీద స్పేస్ లో టైం ఒకేలా ఉండదని ఇప్పుడు చెప్తున్నారు, కానీ వీటి గురించి వ్యాస మహర్షి ఎప్పుడో చెప్పాడు. ఒక మనిషి 5000 సంవత్సరాల క్రితమే ఇదంతా ఎలా ఊహించి రాయగలడు? నాకు తెలిసి ఐన్స్టీన్ అమ్మ ముగ్గురు దిగొచ్చినా ఇలా రాయలేడు. భరతనాట్యం, కూచిపూడి లాంటివి కూడా మహాభారతం నుంచే వచ్చాయి. మరి ఇవన్నీ ఎలా పాసిబుల్? వీటన్నిటికీ ఒకటే ఆన్సర్, దేవుణ్ణి పూజించడం కన్నా అర్థం చేసుకోవడం అవసరమని. మహాభారతం ఒక కల్పిత కథ కాదు, మన చరిత్ర. ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నిజానికి ఎవరి నమ్మకాలతో పని లేదు. వాటికి నిలువెత్తు నిదర్శనాలే ఈ సైంటిఫిక్ ప్రూఫ్, కల్చరల్ ఇంపాక్ట్స్, ఫిలాసఫికల్ డెప్త్, హిస్టారికల్ అక్యురెన్సీ, రియల్ టైమ్ లొకేషన్స్, టెంపుల్స్ అండ్ ఆర్ట్ ఫార్మ్.